హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఏం బాగుంటానండి, మార్కెట్ చూస్తుంటేనే గుండె గుబేలు అంటుంది. ఏంటి ఇంత కొలాప్స్ అయిపోతుంది మార్కెట్? అన్నీ బిట్ కాయిన్ పడుతుందని ఎదురు చూసిందే. కానీ బిట్ కాయిన్ చూస్తే పర్సంటేజ్లో 3%, 4% పడింది, సింగిల్ డిజిట్లోనే పడింది. మిగతా ఆల్ట్ కాయిన్స్ చూస్తుంటే అసలు ఏం అర్థం కావట్లా. ఎందుకు ఆల్ట్ కాయిన్స్ అంత విపరీతంగా డౌన్ అవుతున్నాయి? బిట్ కాయిన్ డౌన్ అయితే అవుతాయి, కొంచెం ఆల్ట్ కాయిన్స్ డౌన్ అవుతాయి, కానీ ఇంత దారుణంగా నేను ఎప్పుడు చూడలేదు. ఆల్ట్ కాయిన్స్ ఇంత డౌన్ అవటం అనేది, ఆల్ట్ కాయిన్స్, మెమీ కాయిన్స్. బిట్ కాయిన్ సరే $60,000 నుంచి ఒక $5,000, $6,000 కిందకు వచ్చి ప్రస్తుతం $54,500 దగ్గర ఉంది. దానంతా అంత మాత్రాన్న ఆల్ట్ కాయిన్స్ ఇంత పడిపోవాల్సిన అవసరం లేదు. ఆల్ట్ కాయిన్స్, మెమీ కాయిన్స్ విపరీతంగా క్రాష్ అయిపోతుంది మార్కెట్. దీనివల్ల మనకి టెన్షన్స్ పెరిగిపోతున్నాయి, దిగులు, చింత. ఏంటి, ఏం జరుగుద్ది, నెక్స్ట్ ఏం జరుగుద్ది, ఏమైపోతాయి ఈ కాయిన్స్ అన్నది అందరికీ సహజంగా అందరికీ ఉండేది. పదాకా ఓపెన్ చేసి చూసుకోవటం ఏంటి, ఒక్కోసారి చూసుకున్నప్పుడల్లా మధ్యలో అదే పనిచేస్తుంటుంది, ఎట్లా రికవర్ అవుతాం ఏంటి అనేది. కానీ ఏం చేస్తాం, మరి కొన్ని కారణాలు ఉన్నాయి. నిన్న అమెరికా మార్కెట్ హాలిడే, ఇండిపెండెన్స్ డే అమెరికాలో, దానివల్ల హాలిడే. ఇవాళ ఓపెన్ అవుద్ది అమెరికా మార్కెట్. ఇంకా అది ఎట్లా రియాక్ట్ అవుద్ది ఏంటి అనేది చూడాలి. ఇప్పుడు ఆల్ట్ కాయిన్స్ మాత్రం బాగా పడుతున్నాయి, విపరీతంగా పడిపోయినాయి, అన్నీ డబుల్ డిజిట్లో పడిపోయినాయి. డాజ్ కాయిన్ $9 దగ్గరికి రావటం ఏంటో నాకు అర్థం కావట్లేదు. $9.90 రావటం ఇంకా ప్రెషర్ పడుతుంది. ఎందుకంటే బిట్ కాయిన్లో జర్మనీ వాళ్ళు కొన్ని, నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను, అయ్యుండొచ్చు, కారణాలు అయ్యుండొచ్చు. జర్మనీ గవర్నమెంటు కొన్ని కాయిన్స్ని వాళ్ళు సీజ్ చేశారు, బిట్ కాయిన్ని చాలా సీజ్ చేశారు. ఆ సీజ్ చేసిన కాయిన్స్లో కొన్ని కాయిన్స్ని ఒక ఎక్స్చేంజ్లకు పంపిస్తున్నారు అమ్మమని. వాళ్ళు సడన్గా ఆ డిసిషన్ ఎందుకు తీసుకున్నారో ఎవరికి అర్థం కావట్లేదు. అమ్మకాలు జరుపుతున్నారు, అదొకటి ప్రెషర్ పడుతుంది. కాకుండా మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు ఎంటీ గాక్స్ కూడా వాళ్ళ వ్యాలెట్లోంచి తీసి ఎక్స్చేంజ్లకు పంపిస్తున్నారు, కాయిన్ బేసు మిగతా ఎక్స్చేంజ్లకి పంపిస్తున్నారు. అది మరి చూడాలి, వాళ్ళు ఎవరెవరికి ఆల్రెడీ స్టార్ట్ చేశారు, వాళ్ళు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయటం వాళ్ళ క్లయింట్స్కి. ఆల్రెడీ కంప్లీట్గా మీకు చెప్పాను దాని గురించి. సో వాళ్ళందరూ ఆ రిసీవ్ చేసుకునే వాళ్ళు హోల్డ్ చేసుకుంటారో, మరి అమ్మకాలు జరుపుతారో. అమ్మకాలు జరిపితే ఇంకా మార్కెట్లో ఎంత ప్రెషర్ వస్తుంది. నా ఉద్దేశ ప్రకారం, నా పర్సనల్ ఒపీనియను, కొంచెం ఈ నెల కొంచెం డౌనే ఉంటుంది మార్కెట్. ఎందుకంటే బిట్ కాయిన్ 54,000 బ్రేక్ చేసిందంటే, $54,000 బ్రేక్ చేసిందంటే కింద $49,000 వరకు వెళ్ళే అవకాశం ఉంది. $49,000, $50,000 వరకు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా, నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఇప్పుడేమి ఎంట్రీస్ తీసుకోవద్దని చెప్తాను. ఏదైనా యావరేజింగ్ చేసుకుందామని ట్రై చేస్తారేమో, యావరేజింగ్ ఏది చేయబాకండి. కొంచెం జాగ్రత్తగా, ఎక్కువ టెన్షన్ పడబాకండి. చూద్దాం ఎన్ని రోజులు ఎట్లా ఉంటుందో అని. ఇంచుమించు మార్చిలో బిట్ కాయిన్ ఆల్ టైమ్ హైకి వెళ్ళింది. అప్పటి నుంచి మార్చ్ హాల్వింగ్ తర్వాత కొంచెం ఆగి మొన్నటి వరకు $60,000 దగ్గర ఉన్నది సడన్గా డ్రాప్ అయ్యి, నిన్న పొద్దున్న నుంచి డ్రాప్ అయ్యి $54,000, $54,500 దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. ఇంకా ఇవాళ రేపట్లో ఇంకా కిందకు వస్తుంది.
ఇవాళ ఫ్రైడే ఇంకా మార్కెట్ ఇవాళ ఈవినింగ్ అమెరికన్ మార్కెట్ క్లోజ్ అయిపోతే ఈటీఎఫ్స్ కూడా ఉండదు. ఇంకా పోతే శనివారం ఆదివారం హాలిడేస్. నెక్స్ట్ వీక్ మండే నుంచి మనం చూసుకోవాలి. నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది కొంచెం ఈ నెల 15వ తారీఖు తర్వాత కొంచెం మెరుగుపడచ్చేమో మార్కెట్ అని అనుకుంటున్నాను. చూద్దాం, వెయిట్ చేసి చూద్దాం. ఏమి టెన్షన్లు పెట్టుకోబాకండి, వరి అవ్వబాకండి. మార్కెట్ రివైవ్ అవుద్ది, మళ్ళీ కాయిన్స్ అన్నీ పైకి వస్తాయి. మళ్ళీ మనం బుల్ మార్కెట్ చూస్తాము, తప్పకుండా బుల్ మార్కెట్ చూస్తాము. కంగారు పడి ఈలోపు ఉంటుంది, చాలా ఐడియాస్ వస్తుంటాయి. ఇక్కడ ఎగ్జిట్ అయిపోదామా, ఫర్దర్ లాసు. ఎందుకంటే అందరు పోర్ట్ఫోలియోస్ లాస్లోనే ఉండుంటాయి, ఖచ్చితంగా ఉండుంటాయని నా ఒపీనియన్. అందువల్ల దానివల్ల ఏదో దిగులు పెట్టేసుకుని కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. హోల్డ్ చేయండి, వెయిట్ చేద్దాం. కొన్ని రోజులు ఈ నెల ఆగస్టుకు వచ్చేటప్పటికి కొంచెం పుంజుకుంటుంది మార్కెట్, మళ్ళీ పైకి వెళ్తుంది. ఇంకా మన షిబా ఇను కాయిన్కి వచ్చేటప్పటికి నేను 2 సపోర్ట్ జోన్లు అనుకున్నాను. 1500 సీరియల్ ఒకటి సపోర్ట్ జోన్ అనుకున్నాను, అది బ్రేక్ చేసింది. 1300 సపోర్ట్ జోన్ అనుకున్నాను, సిరీస్ 1300 సిరీస్ క్వాంటీసీఎక్స్లో ఐఎన్ఆర్లో, అది కూడా బ్రేక్ చేసి 1200 చిల్లర దగ్గరికి వచ్చింది. ఇంకా అది కూడా బ్రేక్ చేస్తే మళ్ళీ ఒక 0 యాడ్ అవడానికి ఛాన్స్ ఉంది. యాడ్ అయ్యేటట్టే కనబడుతుంది, ఉన్న ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు చూస్తుంటే యాడ్ అయ్యేటట్టు ఉంది. ఇప్పుడు ఈ జర్మనీ వాళ్ళు అమ్మకాలు, ట్రెజరీ అమ్మకాలు, దాని తర్వాత ఎంటీ గాక్స్ కాకుండా మరొక కారణం నాకు కనిపిస్తుంది, నా పర్సనల్గా చెప్తున్నాను. యునైటెడ్ కింగ్డమ్, యూకేలో, బ్రిటన్లో జనరల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఆ జనరల్ ఎలక్షన్స్ ఈ సంవత్సరం మొన్న 4వ తారీఖున పోలింగ్ జరిగింది. నిన్న పెద్ద అప్సెట్ ఏంటంటే 14-15 ఏళ్ళుగా కన్జర్వేటివ్ పార్టీ రూల్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ సంవత్సరం ఈ ఎలక్షన్లో, నిన్న ఎలక్షన్లో లేబర్ పార్టీకి మెజార్టీ వచ్చింది, విపరీతమైన మెజార్టీ, ల్యాండ్ స్లైడ్ మెజార్టీ వచ్చింది. యాక్చువల్గా వాళ్ళు ఈ క్రిప్టో కరెన్సీని వ్యతిరేకిస్తున్నారు. ఒకవేళ అదేమన్నా కారణం అయ్యుండొచ్చేమో అని నేను అనుకుంటున్నాను. ఆ ఇమేజెస్ కూడా పెడతాను, చూడండి. అక్కడ పోలింగ్ అయితే బ్యాలెట్ పేపర్ పోలింగే. బాగా ఆ లేబర్ పార్టీ అనే పార్టీకి ల్యాండ్ స్లైడ్ విక్టరీ వచ్చింది. మన రిషి సిన్హా ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు, ఆయన కూడా ఓడిపోయాడు. ఆయన ఉండడు. ఇప్పుడు కొత్త ప్రైమ్ మినిస్టర్ వస్తాడు. అది కాకుండా 14 ఏళ్ళ నుంచి పదవిలో లేని లేబర్ పార్టీ ఇప్పుడు పదవిలోకి వస్తుంది. కనుక ఫర్దర్గా క్రిప్టో కరెన్సీ మీద వాళ్ళు ఎటువంటి డిసిషన్స్ తీసుకుంటారు ఏంటనేది చూడాలి. ఇంకా యూరప్ యూనియన్లో కూడా చాలా కంట్రీస్ ఎలక్షన్స్కి వెళ్తున్నాయి, అది కొన్ని కారణం అయ్యి ఉండొచ్చు. ఇటువంటి కొన్ని రీజన్స్ ఉన్నాయి. నిన్న మార్నింగ్ పోలింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి సడన్గా డ్రాప్ అవటం వల్ల అది ఒక కారణం అయ్యి ఉండొచ్చేమో అని నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను. మీరు చూసుకోండి, మీకు కనబడితే కారణాలు చూడండి. ఏదైనా ఉంటే ఈ కారణం చేత అని నాకు మెసేజ్ కమెంట్స్లో పెట్టండి, నేను చూసుకుని తెలుసుకుంటాను. ఇప్పుడైతే ఏమి పొజిషన్స్ తీసుకోవద్దు, వెయిట్ చేద్దాం. 15వ తారీఖు వరకు వెయిట్ చేసి చూసి దాని తర్వాత మార్కెట్ మళ్ళీ తక్కువ ఉంది అని కంగారు పడి పొజిషన్స్ తీసుకోవద్దు, వెయిట్ చేయండి. ఆల్రెడీ మీకు చెప్పాను, ఫ్యూచర్స్లో చేస్తున్న వాళ్ళు కొంచెం షార్ట్ పొజిషన్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు కూడా BCH ఒకటి షార్ట్ చేయొచ్చు. బయింగ్ చేసుకోవాలంటే పోల్కా డాట్ స్పాట్లో బయింగ్ చేసుకోవాలంటే పోల్కా డాట్ ఒకటి 500 కిందకు వచ్చింది. ఇంకొంచెం కిందకు వస్తుందేమో చూసి వెయిట్ చేసి, రిస్క్ లేకుండా ఉండదు, ఖచ్చితంగా రిస్కే చూసుకోండి. అది ఆడా మ్యాటిక్ ఇవన్నీ బాగా లోలో ఉన్నాయి, బాగా విపరీతమైన లోలోకి వచ్చేసినాయి. డాజ్ కాయిన్
కాకపోతే ఇవన్నీ ఇప్పుడేం పొజిషన్స్ తీసుకోవద్దని నా పర్సనల్ ఒపీనియన్. వెయిట్ చేసి చూద్దాం. కొంచెం టెన్షన్ పీరియడ్ ఇది, అందరికీ కూడా బాగా టెన్షన్ క్రియేట్ చేసే టైమే. ఇంత మార్కెట్ క్రాష్ అవుతుందంటే అందరికీ టెన్షన్ ఉండేది. ఒక టైంలో బిట్ కాయిన్ క్రాష్ అయితేనే మార్కెట్ క్రాష్ అయ్యేది. మరి ఇప్పుడు బిట్ కాయిన్ కన్నా ఆల్ట్ కాయిన్స్ విపరీతంగా డౌన్ అవుతున్నాయి. మరి చూడాలి ఏంటనేది రీజను. చూసి మీకు ఫ్రెష్గా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మిగతా వివరాలన్నీ చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ లైక్ చేస్తే బాగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.